నేను మెత్తళ్ళు ఇవ్వండి, ఎండు మెత్తళ్ళు ఆల్రెడీ నానబెట్టాను. ఇవ్వండి, ఇన్ని తీసుకున్నా మెత్తళ్ళును గోంగూర రెండు వండుతున్నాను అనమాట. ఈరోజు చాలా లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది, అందుకే ఈరోజు మరి చేస్తున్నాను. ఆల్రెడీ గోంగూర నేను ఉడకబెట్టాను అనమాట. ఇదిగోండి గోంగూర కనిపిస్తారు కదా, గోంగూర ఆల్రెడీ చక్కగా ఉడికిపోయింది. ఉడకబెట్టేసాను అనమాట. మూడు కట్టలు గోంగూర ఎండు మెత్తళ్ళు బాగుంటుంది కాంబినేషన్, చాలా బాగుంటుంది. నేను ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉడికిపోయిందండి, ఆల్రెడీ ఉడికిపోయింది గోంగూర. పక్కన పెట్టేద్దాం. నేను 2 ఉల్లిపాయలు పెద్దవి చూడండి, 2 ఉల్లిపాయలు, ఇదిగోండి 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇవన్నీ రెడీ చేసుకున్నాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. కళాయి పెట్టుకుందాము. ఈలోపు ఇదిగోండి ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేస్తాను, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను. కళాయి వేడెక్కింది, ఆయిల్ పోద్దాం. సరిపడా ఆయిల్, మెత్తళ్ళు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ మెత్తళ్ళు వేపాలన్నమాట. మెత్తలు చక్కగా వేగిపోయాక ఉల్లిపాయ కోసుకున్నాం కదా, గొడ్డు వస్తుంది. పచ్చిమిరపకాయలు కోసేస్తుంది, పక్కన పెట్టుకున్నాం. పచ్చిమిరపకాయలు ఎక్కువ ఎందుకు వేస్తున్నానంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం అన్నమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే పచ్చిమిరపకాయలు కూడా అంత మంచిగా ఉండట్లేదు అసలు. చూడండి చక్కగా వేసుకొని తీసేద్దాం. రేపు ఎండ్రాయిడ్ కొడుకుతూ వండుతాను, అదొక వీడియో పెట్టుకుంటాను. ఎండ్రాయిడ్ కొడుకుతూ చాలా ఆ కాంబినేషన్లో బాగుంటుంది. ఇందులో గోంగూరలో ఎండు చేప ఉంటుంది కదా, ఆ ఎండు చేప వేసినా సరే చాలా బాగుంటుంది అన్నమాట. జాగ్రత్తగా వేసుకోవాలి. ఇంకా నూనె పొయ్యం లేదన్నమాట, సరిపోద్ది ఆయిల్, మనం ఇంకేం కదా.
అవి ఏగేదాకా మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మూత పెట్టేద్దాం. సిమ్లోనే చూసారా, సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టేద్దాం. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. ఇదిగోని శుభ్రం కడిగేసి మూత పెట్టేద్దాం. చూద్దాం ఒకసారి. ఒకసారి చూడండి. ఇంకా కొంచెం వేగాలన్నమాట. కొంచెం అయితే ఉప్పు కారం అన్నీ వేసుకోవచ్చు. మూత పెట్టేద్దాం. ఒకసారి చూద్దాం. ఓకే, వేగాయి. ఇందులో పసుపు, కొంచెం ఉప్పు సరిపడా, ఎక్కువ వేయకండి, తక్కువ వేసుకున్న బాగుంది. ఎక్కువ వేస్తే తీయలేం. తక్కువ వేసినా సరే మనం మళ్ళీ వేసుకోవచ్చు. కారం మనం కారం కొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాధలేదు, ఎందుకంటే గోంగూర కదా, కారం చంపేస్తుంది. ఒకసారి తిప్పుదాం. ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. ఎక్కువ అవసరం లేదు, కొంచెం. ఇదిగోండి, ఇలా వేసి ఇందులోనే మెత్తలు ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. ఎందుకంటే వీటికి ఉప్పు కారం పట్టిద్ది అనమాట. ఈలోపు మూత పెట్టేద్దాం. ఆల్రెడీ గోంగూర ఉడికిపోయిందని చెప్పాను కదా, గట్టి పెట్టి తిప్పితే చక్కగా మెదిగిపోద్ది అనమాట. ఇలా ఇదిగోండి, చక్కగా మెదిగిపోయింది చూసారా. ఏంటంటే చాలా సింపుల్. గోంగూర అన్నీ ఉడకబెట్టేసుకోవాలా, అన్నీ రెడీ చేసుకుంటాను కాబట్టి త్వరగానే అయిపోద్ది. వీడియోలు ఎంత ఎక్కువైపోతాయి, మన వాళ్ళు చూడరు కదా. ప్లీజ్ నా కోసం కొంచెం చూడండి. కొంచెం అంటే కాదు, నా వీడియో చూడండి. చూసి లైక్ చేయండి. అసలు ఒక్క కూడా లైక్ చేయట్లేదు, నచ్చట్లేదో ఏమో. నేనైతే ఇలాగే చేస్తాను కాబట్టి ఇలాగే పెట్టుకుంటున్నాను వీడియోస్. ఒకసారి తిప్పుదాం కూర. ఇంకా కొంచెం ఎగరాలన్నమాట. కొంచెం ఎగిరితే సరిపోతుంది, అంటే కొద్దిగా దగ్గర పడాలి. దగ్గర పడితే అయింది. ఓకేనా ఫ్రెండ్స్, నేను మొన్న మాగాయ పచ్చడి పట్టాను, మీకు ఒకసారి చూపిస్తాను.
చూసారా ఫ్రెండ్స్, మాగాయ్ మాగాయ్ పిక్కల్, మాగాయ్ పిక్కల్ చూసారా ఎలా ఉంది, బాగుంది కదా. ఓకే, కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇది ఫ్రెండ్స్ దగ్గర పడిపోయింది ఆల్రెడీ. గోంగూర వేసేద్దాం. ఉప్పు వేయి. ఓకే, మనం గోంగూర వేస్తే సరిపోద్ది అనమాట. ఈ 3 కట్టలు అనమాట, అంటే పెద్ద కట్టలు గోంగూర, పెద్ద కట్టలు 3, అందుకే కొద్దిగా ఎక్కువ వచ్చింది గోంగూర. మనం గోంగూర వేసుకొని వండుకుంటే కూర త్వరగా పాడవదు అసలు. ఇది ఒక 10 నిమిషాల నుంచి బాగా గోంగూర ఇదంతా అన్నిటికి పడితే బాగుంటుంది అన్నమాట, పులుపుల్లగా బాగుంటుంది కూర. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక 10 నిమిషాలు ఉంచుదాం. మూత పెట్టేద్దాం. నేను మొన్న మాగాయ పట్టానని చెప్పాను కదా, అది నేను ఫుల్ వీడియో చేసుకోలేకపోయాను, మర్చిపోయాను. ఫస్ట్ పట్టేశాక గుర్తొచ్చింది, అయ్యో వీడియో చేసుకోవాల్సిందే అని. ఈసారి పట్టినప్పుడు ఖచ్చితంగా నేను లాంగ్ వీడియోలో పెట్టుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి, లైక్ చేయండి. ఒకసారి చూద్దాం మూత తీసి. ఒక 5 నిమిషాలు ఉంచితే దగ్గరుండి చూసుకోవాలి. మాడితే ఆ స్మెల్ బాగోదు, మాడకూడదు. మాడితే మాత్రం అస్సలు బాగోదు. కాబట్టి మన దగ్గరుండి వండుకుంటే చాలా బాగుంది. అయిందో లేదో చూద్దాం ఒకసారి మూత తీసి. ఓకే, అయిపోయింది కూర. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.